రే 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 బుక్స్ అందరు బ్యాగ్లో పెట్టురు ఫస్ట్. సార్ పెట్టురా చెప్తా పెట్టరు. ఇవాళ మీకు టెస్ట్ పెట్టట్లేదురా, లెసన్ చెప్తున్నా. లెసనా? పోర్షన్ అంతా అయిపోయింది కదా సార్. ఇది 10th అకాడమిక్ లెసన్ కాదమ్మా, లైఫ్ లెసన్. ఇందులో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉండయి, లైఫ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పటి వరకు మన లైఫ్లో ప్రతి విషయానికి ఒక ఎండింగ్ ఉంటుందిరా, కానీ అది ఏంది ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వలని చెప్పలేము. అట్లనే మన చైల్డ్హుడ్ కూడా ఒక ఎండింగ్ ఉంటుంది కదా, అదే స్కూల్ లాస్ట్ డే. ఇప్పటివరకు మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని ఆటలాడినా ఎవ్వలే మనకపోతుండే. ఎందుకో తెలుసా? ఎందుకులే స్కూల్కి పోయే పోరలు గీలనేమంటాంలే అని చెప్పేసి. మీరు ఏదన్నా తప్పు చేసిర్రు అనుకో, మీ పేరెంట్స్ని స్కూల్కి రమ్మంటాం. ఇక్కడ ఏదన్నా తప్పు చేస్తే ఎందుకు పంపుతుర్రా మిమ్మల్ని స్కూల్కి, ఏం చెప్పారు మీ పేరెంట్స్ అని అంటాం. ఇంట్లో ఏదన్నా తప్పు అయితే స్కూల్లోకి ఇదే నారా నేర్పింది అని అంటారు. అంటే టీచర్లు పేరెంట్స్ని బదనాం చేస్తుర్రు, పేరెంట్స్ టీచర్లను బదనాం చేస్తుర్రు, కానీ మిమ్మల్ని ఎప్పుడు ఒక్క మాట కూడా అన్నారా? ఇన్ని రోజులు మీ ఏజ్ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది, కానీ ఇప్పటి నుంచి అట్లా కాదు, మొత్తం మారిపోతుంది. మీరు చేసే ప్రతి పనికి మీరే బాధ్యత వహించాలి, ప్రతి దానికి మీరే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. మీరు ఏ తప్పు చేసినా మిమ్మల్నే క్వశ్చన్ చేస్తారు. ఈరోజు మీ స్కూల్కే కాదురా, మీ బాల్యానికి కూడా లాస్టే. అందుకే ఎవరికైనా సారీ చెప్పాలనిపించింది అనుకో, సారీ చెప్పేయండి. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనిపించింది అనుకో, థ్యాంక్స్ చెప్పేయండి. ఎవరినైనా క్షమించాలనిపించింది అనుకో, క్షమించేయండి. ఈ రూఫ్ కింద ఉన్నారు చూసినవా మీరందరూ, అందరు ఫ్రెండ్స్ లెక్క, ఇప్పటివరకే ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి నుంచి ఒక్కరినొకరు అస్సలు కలుసుకోరు. అరే బెస్ట్ ఫ్రెండ్ రా అనుకున్నోలే రేపు పొద్దున ఆన్లైన్ ఫ్రెండ్ అయిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎట్లుంటదంటే, అరే 10th నాకు ఒక దోస్తుగాడు ఉండేరా, పేరు గుర్తు అస్సలేదు, ఇట్లా నల్లగా పొట్టిగుంటుండేరా, పేర్లు కూడా మర్చిపోతారా. అందుకే ఏం మాట్లాడాలనుకున్నా ఇయాలనే మాట్లాడేసేయరు. అందరు కలిసి స్కూల్ మొత్తం తిరుగుర్రి, ఒకసారి మెమోరీస్ అన్ని గుర్తు చేసుకోరి, ఆడుకోండి, పాడుకోండి, ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ యాన్యువల్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అట్లనే నువ్వు జోకులు వేసినప్పుడు నాకు కూడా నవ్వొస్తుందిరా, కానీ ఎందుకు నవ్వనో తెలుసా? నేను కూడా నవ్విన అనుకో ఇంకా జర ఎక్క చేస్తావు. అందుకే నాకు నవ్వొచ్చినా బోర్డ్ సైడ్ చూసి నవ్వుతా. కూర్చో. థ్యాంక్ యూ సార్. అరే మార్కులు పెద్ద విషయం కాదురా, 10th క్లాస్ మార్కులు అయితే అసలే పట్టించుకోవద్దు. అరే 10th నాకంటే మంచిగా నా ఫ్రెండు నాకంటే తక్కువ సంపాదిస్తుండు, నాకంటే తక్కువ చదివినోడు నాకంటే మంచిగా సంపాదిస్తుండు. మరి నేను డిఎస్సి టీటీసీ రాసుకుంటా మీకు అక్కడ క్లాసులు చెప్పుకుంటున్నా. మార్కులు తక్కువ వస్తేనే లైఫ్ ఆగిపోయినట్టయితే 10th తర్వాత చాలా మంది లైఫ్లో ఆగిపోతుండేరా. 10th రిజల్ట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయర్రా. 500 మార్కులు వస్తాయి అనుకున్నోడికి 500 కంటే ఎక్కువ వస్తాయి. స్టేట్ ర్యాంక్ వస్తుంది అనుకున్నోడికి 500 వస్తాయి. అసలు పాస్ అయితే చాలరా అనుకున్నోడికి 550కి పైగా మార్కులు వస్తాయి. అసలు మన చేతుల్లోనే లేదు. మార్క్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టరే ఇంపార్టెంట్. అందుకే అందరూ ఎవరి క్యారెక్టర్ మీద వాళ్ళు ఉండండి. అందరూ మంచిగా చదివి ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్.